రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. ఉద్యమ వీరుల సాక్షిగా, కార్గిల్ ఈ తోప్ సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ న్యూస్. నా పేరు ప్రేమానందం. నేను గంభీరాపేట ఎస్ఐగా చేస్తున్నాను. గంభీరాపేట ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, మనకు ఇక్కడ గంజాయి లాంటిది సేల్స్ చేయడం కానీ సేవించడం కానీ చేసినట్లయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొనబడును. యువత చాలామంది కూడా గంజాయి పట్ల అట్రాక్ట్ అవుతున్నారు. అట్లాంటి వారు మనకు వారి భవిష్యత్తులను నాశనం చేసుకుంటున్నారు. గంజాయికి నుంచి ఎవరైనా చేసినట్లయితే వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయి. ఇంకా ఈ ప్రాంతంలో హెల్మెట్ లేకుండా చాలామంది యాక్సిడెంట్లు అవుతున్నాయి. వారు కూడా చట్టరీత్యా చర్యలు ఉంటాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటివి కూడా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. డయల్ 100 ఫోన్ ఉంది. ఎవరికైనా ఎటువంటి సమస్య వచ్చినా కూడా మా బుల్లకోర్టు కూడా వారి దగ్గరికి వచ్చి వాళ్ళ ఈ సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది. ఇంకా మైనర్లకు కూడా చాలామంది బైకులు ఇస్తున్నారు. మైనర్లకు మాత్రం డ్రైవింగ్ చేస్తే వాళ్ళ ఓనర్లపైన చర్యలు తీసుకొనబడుతుంది. చట్టాన్ని ఎవరైనా అతిక్రమించి ఈ లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతల భంగం కలిగిస్తే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది. మన గేమింగ్ లాంటివి కూడా జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వారిపై కూడా మేము మా దృష్టికి వచ్చింది. వారిపై కూడా చట్టరీత్యా చర్యలు ఉంటాయి. అదేవిధంగా శాండ్ లాంటివి కూడా ఇల్లీగల్ కొట్టిన కూడా వారిపై మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. గంభీరావుపేట మండలంలో ఏదైనా ఇన్లీగల్గా జరుగుతుంటే వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటాం? ఇల్లీగల్గా చట్టానికి వ్యతిరేకంగా ఎటువంటి ఎవరు చేసినా కూడా వారిపై మా చట్టరీత్యా ప్రకారం చర్యలు తీసుకుంటాం మా దృష్టికి వచ్చినప్పుడు మాత్రం. ఓకే సార్. ఈ గంభీరావుపేట మండల 21 గ్రామ ప్రజలకి మీరు ఇచ్చే సందేశం? ఎవరికి కూడా ఎటువంటి సమస్య వచ్చినా కూడా పోలీస్ స్టేషన్కు తమ సమస్యకు డైరెక్ట్గా వచ్చి స్టేషన్ SHO గారికి మీరు ఫిర్యాదు చేయగలరు. మేము దాన్ని సత్వరంగా పరిష్కరిస్తాం. ఎటువంటి సమస్య అయినా కూడా స్టేషన్లో మేము పరిష్కరిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడ అంటే గ్రామాలలో గంజాయి కావచ్చు, ఇంకా ఇతర ఏదైనా ఏ సమస్యనైనా కనబడితే వాటిపైన ఎలాంటి చర్య తీసుకుంటారు? గంజాయి కానీ ఇంకా ఎటువంటి డ్రగ్స్ లాంటి ఎవరైనా ఎటువంటి తీసుకున్నా కూడా చట్టరీత్యా వారిపై మేము చర్యలు తీసుకుంటాం. ఏదైనా కూడా లీగల్గానే మేము ప్రొసీడ్ అవుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గంభీరాపేట ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అందరితో కలిసి కట్టుగా యూనిట్గా ఐకమత్యంగా ఉండాలి. శాంతి భద్రతలు కూడా ఎవరు కూడా ఆటంకపరచాలని కోరుకుంటున్నాం.